ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాల్లో కూడా ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం ఈ నెల 27 నుంచి కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ఇస్తామని అనుకున్నాం, కానీ వచ్చే నెలకు ఈ యొక్క పథకాన్ని అయితే వాయిదా వేశారు. ఈ విషయం అందరికి కూడా తెలుసు. ఇక్కడ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలే కాకుండా రైతులకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరొక పథకం ఏంటి, ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఏ రైతులకి ఈ డబ్బులు వస్తాయా, ఏ రైతులకి రావు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అనేక అప్డేట్స్ అయితే ఇస్తుంది కదా, అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రైతులకు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మనకు అనేక కారణాలు ఉన్నాయి ఇక్కడ డబ్బులు వేయకపోవడానికి. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకుంది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక పథకం ద్వారా రైతులకు డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఏ పథకం ద్వారా డబ్బులు వేస్తున్నారు, ఏ రైతులకు డబ్బులు వేస్తారు, అలాగే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన అయితే హామీ ఇవ్వటం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకాలను ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి డబ్బులు వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది. జూన్ 12వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు రాబోతున్నాయి. మరి తొలి విడత డబ్బులతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఈ నెల 20వ తారీఖు లోపు మనకి గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని అప్లై చేసుకోవాలి. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 ఇస్తే పీఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్నటువంటి 43 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఈ విధంగా డబ్బులు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్పాయంటే రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోమని చెప్పేసి ఆదేశాలు అయితే అందించాయి. మరి 20వ తారీఖు లోపు ప్రతి ఒక్క రైతు అంటే ఈ రోజున మీకు లాస్ట్ డేట్ అనమాట, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఆ రోజు నుంచి మనకైతే జాబితాకు సంబంధించి అర్హుల జాబితాకు సంబంధించి ఫైనల్ జాబితా అనేది 20వ తారీఖు అంటే ఈ రోజున రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతుల డేటా అనేది అంటే రైతుల లిస్ట్ అనేది మనకు అందుబాటులో ఉంది. అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో ఇచ్చింది ప్రభుత్వం. మరి గత ప్రభుత్వంలో ఎవరైతే రైతు భరోసా పీఎం కిసాన్ పొందారో వాళ్ళు ఏం చేయాలంటే నేరుగా మీరు ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పొందటానికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ వెబ్సైట్లోకి వెళ్తే మీకైతే అంత స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి.
గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందినటువంటి రైతుల ఆ లిస్ట్ అనేది అంటే మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి వెళ్ళి చెక్ చేసుకోవాలి. మరి మీరు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. తర్వాత అన్నదాత సుఖీభవ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ స్టేటస్ అనేది ఉంటుంది. చెక్ చేసుకునే స్టేటస్ మీద మీరైతే చెక్ చేసుకుంటే లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవచ్చు. మరి లిస్ట్లో పేరు ఉంటే మీ అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అయితే రావటం జరుగుతుంది. లిస్ట్లో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసాను, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా కూడా ఈ యొక్క 2 పథకాల నుంచి కూడా డబ్బులు అయితే రావటం జరుగుతుంది. ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవ్వండి. 20వ తారీఖు అంటే ఈ రోజే చివరి రోజు అనమాట. ఈ లోపు మీరైతే ఖచ్చితంగా పట్టాదారు పాస్ పుస్తకము 1B జిరాక్స్ లేదా మిగిలినటువంటి ప్రూఫ్స్ మీరు జిరాక్స్లు, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి. వీటన్నిటినీ తీసుకుని వెళ్ళి రైతు సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క పథకం ద్వారా అర్హుల జాబితాల్లో చోటు వస్తుంది. తర్వాత ముందుగా ఇక్కడ రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ వీళ్ళంతా కూడా అప్డేట్ అనేది చెక్ చేస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ అధికారులకి అప్రూవల్ చేసి మీకు డబ్బులు అయితే వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబితాల్లో మీ పేర్లు ఉన్నాయా లేదా గత రైతులు చెక్ చేసుకోండి. మరి గత రైతులు కానీ కొత్తగా కూటమి ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి రైతులు కానీ మీరు ఏం చేయాలంటే ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అప్లై చేసుకోవాలి. ఫార్మర్ రిజిస్టర్ ఐడి అనేది అంటారు. నేను చాలా వీడియోల్లో చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అనమాట ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది. మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది మనకు 11, 12 నెంబర్ ఆధార్ కార్డులో ఉంటుంది కదా, అలా నెంబర్స్ ఉంటాయి. సేమ్ అలానే కార్డు కూడా ఉంటుంది. మీ దగ్గర ఉంటేనే మీకు రైతు గుర్తింపు కార్డు అనేది ఉంటేనే మనకి ఈ యొక్క పథకాలు అనేవి అంటే అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ కానీ డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ గుర్తింపు కార్డుకు కూడా మీరు అప్లై చేసుకోండి. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, 1B జిరాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే నేరుగా రైతు సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరైతే అప్లై చేయటం జరుగుతుంది. దాని ద్వారా మీరైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా సహాయాన్ని పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి రైతు కూడా ఈ యొక్క మనకు ఫార్మర్ ఐడి అనేది చేసుకోండి. ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. మరి దీంతో పాటుగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సహాయాన్ని ఈ నెలలో ఇవ్వాల్సి ఉన్నాయని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఏంటంటే జూన్ 12కి వాయిదా వేశారు. అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తామని చెప్పారు. అయితే పీఎం కిసాన్ ఫిబ్రవరిలో ఇచ్చారు, మళ్ళీ కూడా ఇప్పుడు మే నెలలో ఇవ్వడానికి కుదరదు. కాబట్టి జూన్ నెలలో మనకు ఇవ్వడానికి ప్లాన్ చేశారు. జూన్ 12వ తారీఖున పీఎం కిసాన్ అలానే ఈ యొక్క అన్నదాత సుఖీభవ విడుదలవుతుంది. మనకు ప్రభుత్వం తరపున మనకు పీఎం కిసాన్ 2000 రూపాయలు వస్తాయి. అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 5,000 రూపాయలు అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు ఈ విధంగా అందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ 7,000తో పాటు పంట నష్టపోయినటువంటి రైతులకు సబ్సిడీ ద్వారా ఎకరానికి అంటే హెక్టార్కు 17,000 నుంచి 20,000 రూపాయల మధ్యన మనకు ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు జాబితాలకు మనకు మీ సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దాని ప్రకారంగా రైతు భరోసా కేంద్రాల్లో ఎవరు జాబితా అయితే అందుబాటులో ఉంది ఆ జాబితా ప్రకారంగా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చేసుకోవాలి. జాబితా ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి. ఈ యొక్క పథకానికి సంబంధించిన సహాయాన్ని మీరు పొందవచ్చు. మరి ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులు రావాలంటే కొన్ని జిల్లాల వాళ్ళకు ఏ ప్రాంతాలు అంటే కొన్ని రైతులు పంట నష్టపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ వ్యవసాయం చేసిన వాళ్ళకు మాత్రమే ఈ అర్హత ఉంటుంది గుర్తించిందనమాట ప్రభుత్వం. నివేదిక పంపించారు. ఆ జిల్లాల వాళ్లకు రైతులకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు పంట నష్ట పరిహారం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పంట నష్ట పరిహారం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఇప్పటికే మీరు నమోదయ్యి చేయించుకొని ఉండాలి. అలానే ఫలానా ఏరియా ఫలానా మండలము ఎంత నష్టపోయామని చెప్పేసి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ పంట నష్ట పరిహారాన్ని కూడా నమోదు చేయించుకొని ఉండాలి. మరి పంట నష్ట పరిహారం నమోదు కావాలంటే మీరు ఈ క్రాప్ అనేది చేయించుకొని ఉండాలి. ఈ క్రాప్ ఆధారంగా మీ యొక్క పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి
ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలే కాకుండా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7,000 రూపాయలు ఇస్తే ఇక్కడ ఏదైతే పంట నష్టపోయినటువంటి వాళ్ళ కింద ఇన్పుట్ సబ్సిడీ కింద 17,000 రూపాయల వరకు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మీకు క్లారిటీగా ఈ యొక్క సహాయాన్ని అందించడానికి ఏర్పాటైతే చేసింది. ప్రతి రైతు కూడా ఈ యొక్క సహాయాన్ని అందుకోవడానికి రెడీగా ఉండండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా మీకు జమ చేయబోతుంది. జూన్ 12 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా చేయబోతుంది. ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.